విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల వేళ అమిత్ షా నకిలీ వీడియోలు కలకలం, ఎఫ్ఐఆర్ నమోదు. అనకాపల్లి జిల్లా చోడవరంలో సీఎం జగన్ సోమవారం ఎన్నికల ప్రచారం. ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్. వచ్చే నెల పెన్షన్ పంపిణీ విషయంలో మరో భారీ కుట్రకి తెరలేపి మళ్లీ శవ రాజకీయానికి రెడీ అవుతున్న జగన్ రెడ్డి. ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఫేక్ వీడియోలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తాజాగా వెల్లడించారు. అమిత్ షా ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. అయితే షా ప్రసంగాన్ని కొందరు వక్రీకరించి ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడారని స్పష్టం చేసింది. పూర్తిగా ఎడిట్ చేసిన వీడియోను వ్యాప్తి చేస్తున్నారని, ఇది పెద్ద ఎత్తున హింసకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है. वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. అనకాపల్లి జిల్లా చోడవరంలో సీఎం జగన్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ 2 ఓట్లు వైసీపీకే వేయాలన్నారు. చోడవరం ఎమ్మెల్యేగా ధర్మశ్రీని, అనకాపల్లి ఎంపీగా ముత్యాల నాయుడుని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇక ప్రచారంలో అక్క, అవ్వ, బ్లూ చీర కట్టుకున్న అవ్వ, మన గుర్తు ఫ్యాన్ గుర్తు అంటూ తనదైన శైలిలో సీఎం జగన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? ఈరోజు ఇదే చోడవరంలోనే కూడా మీకు మార్పు కనిపిస్తుంది. ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది, ఇప్పుడు మీ బిడ్డ వచ్చిన తర్వాత మార్పులేమిటో కూడా మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా. మంచి చేస్తా ఉన్న మీ ప్రభుత్వానికి తోడుగా అండగా ఉంటూ ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, నా పక్కనే ధర్మశ్రీ అని నిలబడి ఉన్నాడు. మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ధర్మశ్రీ అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు అన్న పక్కనే ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా. మన గుర్తు అక్క, మన గుర్తు అవ్వా, మన గుర్తవా ఇది. ఇక్కడ బ్లూ చీర కట్టుకున్నావా, ఇక్కడ మన గుర్తు ఫ్యాను. అక్క మన గుర్తు ఫ్యాను.
అవ్వ మన గుర్తు ఫ్యాను. అన్న అక్కడ ఉన్న అన్నలో మన గుర్తు ఫ్యాను. తమ్ముళ్ళు మన గుర్తు ఫ్యాను. అన్న మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? సింక్ లో ఉండాలి. అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతూ అనకాపల్లి పట్టణంలో ఆదివారం స్థానిక కళ్యాణ మండపంలో అనకాపల్లి బ్రాహ్మణులు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏను రాష్ట్రంలో ఉమ్మడి కూటమిని గెలిపించుకుందామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బ్రాహ్మణ సంఘం తెలిపిన సమస్యలు పూర్తి చేసేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. బ్రాహ్మణుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు. సంఘ అభివృద్ధికి, నగరాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాలను సంఘం సభ్యులు మీరు సూచించిన ఇతర విషయాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, బుద్ధ నాగ జగదీష్ మరియు బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున నా నమస్కారం. ముఖ్యంగా బ్రాహ్మణ సంఘం అంటే మేము వచ్చి ఇట్లా మీటింగ్ పెట్టి ఓట్లు అడగాల్సిన పని లేదు. మీరే భారతీయ జనతా పార్టీకి స్టార్ క్యాంపెయినర్, అవునా కదా? ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటేనే ముందు నుంచి కూడా మనకు ఆనవాయితీగా ఉంది. అయినా కూడా మిమ్మల్ని అందరినీ ఒకసారి కలిసి ఓటు కన్నా మీ ఆశీర్వాదం ముఖ్యం. మీకు అందరికీ కలిసి మీ ఆశీర్వాదం తీసుకున్నాం. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఆ భగవంతుని దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్లే అని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడం. బ్రాహ్మణ కార్పొరేషన్ మొట్టమొదటిగా పెట్టింది ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు. దానికి కొంచెం నిధులు కూడా ఇచ్చి కొంచెం సబ్సిడీలతో కూడా ఆ రోజు కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. మీరు ఒకసారి గమనించండి, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేవాలయాల్లో ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూసాం. ఏం డౌట్ లేదు, చదువుకున్న వాళ్ళు కొంచెం ఏమాత్రం అవగాహన ఉండే వాళ్ళు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు. నిజంగా మీరు ప్రభావితం చేసి, ఎందుకంటే మీరు చెప్తే ఎవరైనా కూడా నమ్ముతారు. ఆ భక్తి భావం ఇంతవరకు మనం ఇంకా కాపాడుతూ వచ్చాం. ఇంకొకటి, మీరు చెప్తే న్యాయంగా చెప్తారు, కరెక్ట్ గా చెప్తారు, తప్పు చెప్పారనేది పూర్వం నుంచి సమాజంలో ఇప్పటికి కూడా మనకు అలాగనే వస్తుంది. కాబట్టి మీరు వీలైన కాడికి అందరికి కూడా చెప్పి ఈ ప్రభుత్వం ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏమి జరుగుతుంది ఈ రాష్ట్రానికి అని మీరు అందరికీ వివరించి, ఈ కూటమి ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, పైన నరేంద్ర మోడీ గారు ఉంటారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఇలా అందరినీ కోఆర్డినేట్ చేసడానికి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఏదైతే సమస్యలన్నీ ఇప్పుడు రామకృష్ణ గారు ఇంతకుముందు మాట్లాడి చెప్పారో, నేను కూడా ఇక్కడ ఉంటాను. మీ సమస్యలన్నీ కూడా తప్పకుండా చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా దేవుడిని నమ్మేవాడిని. మా కుటుంబం అంతా కూడా రోజు ఉదయం లేచి మా ఇంట్లో పండితులు వచ్చి తెల్లారుజామున 4 గంటల నుంచే పూజలు చేస్తారు. నేను ఎక్కడుంటే ఢిల్లీలో ఉన్నా, నేను ఉన్నా లేకున్నా ఒక ఎన్సైక్లోపీడియాగా తీసుకుంటాను. ఎందుకంటే ఎంబీఏ ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద ఎంబీఏ సంస్థలు కూడా మేనేజ్మెంట్ టెక్నిక్స్ లో భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలనే వారు తీసుకొని ప్రాక్టికల్ గా ఏ సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం ప్రతిదీ కూడా భగవద్గీతలో ఉంది. వాళ్ళు ఆచరిస్తున్నారు, కానీ దురదృష్టం మనం ఆచరించట్లేదు. మన భగవద్గీత మనకు తెలియదు. మీరంటే గౌరవం, ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ ఆచరణ, ఆ సాంప్రదాయాలు కొనసాగించేటువంటి అవకాశం ఆ భగవంతుడు మీకు ఇచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా సాత్వికంగానే, నేను నాన్ వెజ్ తీసుకోను, నేను పూర్తిగా సాత్విక.
దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది దానివల్ల ఉపయోగాలు. ఆ సాత్వికత వల్ల మనిషి సాత్వికుడు అవుతాడు, రాక్షసత్వం తగ్గుతుంది మనిషిలో. ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సాంస్క్రిట్ నేర్చుకోవడం వల్ల, సాత్వికత వల్ల. అంటే మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోయే విధంగా చేస్తుంది. మన సంస్కృతి వల్ల, సాంస్క్రిట్ లాంగ్వేజ్ వల్ల మన ఇతిహాసాలు అన్ని కూడా మనకు తెలుస్తాయి. మనకి ఎంత జ్ఞానం ఉన్నటువంటి ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ, ప్రబంధాలు కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భగవద్గీత. పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల కోసం సచివాలయాలకు రావనవసరం లేదని, మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని సర్కార్ నిర్ణయించింది. బ్యాంక్ అకౌంట్ లేని వారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. మే 1 నుండి 5వ తేదీలోపు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులతో ఏర్పాట్లు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో విధి విధానాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గూడూరులో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు టీడీపీ నేతలతో సమావేశమవుతారు. తర్వాత డోన్ పాత బస్టాండ్లో సాయంత్రం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ప్రజాగలం సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు నందికొట్కూర్ పటేల్ సెంటర్లో ప్రజాగలం సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి ఆలూరులో చంద్రబాబు బస చేస్తారు. అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తే అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు. నేను అడుగుతున్నా, లాస్ట్ టైం మీరేం చెప్పారు? మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు ఎట్టొచ్చాయి? యు ఆన్సర్ దిస్. అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్మతారని, లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం, మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయి ఇస్తామంటున్నారు. మొత్తం 65,49,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో 48,92,000 మందికి లింకులు దొరికాయి, వీళ్ళకి అకౌంట్లు దొరికాయి. అంటే 75% వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు, లింకులు లేని వాళ్ళు, పోలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు 16,57,000 మంది ఉన్నారంటున్నారు. ఎవరు పోలేరు? మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా? వెరిఫై చేశారా? మీరు ఎప్పుడు వెరిఫై చేశారు? రాత్రి చేశారా? మీరు 65,49,000 మంది ఎవరు వికలాంగులు, ఎవరు ఆరోగ్యంగా బాగలేరు, ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకే ఇవ్వచ్చు కదా ఇంటి తెరిపి. నేను అడుగుతున్నాను, నీకు 75% అకౌంట్లు ఉన్నాయంటున్నారు, 25% అకౌంట్లు లేవంటున్నారు. పోయినసారి మా దగ్గర అకౌంట్లు లేవన్నారు. ఇప్పుడేమంటున్నారు మళ్ళీ? ఈ యొక్క 25 లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు. అనారోగ్యంతో ఉన్నారని నీకెడ తెలిసింది? ఎప్పుడు చెక్ చేసావు నువ్వు? దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు, ఇది వాస్తవానికి దూరం. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మోసం చేయొద్దండి. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహితంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు దీనివల్ల చాలామంది అకౌంట్ వేస్తాం. ముసలి వాళ్ళకి అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందా లేదా తెలుసుకోవాలి కదా. ఎవరు చెప్పాలి వీళ్ళకు? దానికి ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ? ఆ శక్తి ఉందా? అంటే మీరు ఎన్ని డ్రామాలంటే మళ్ళా వీళ్ళు ఆ బ్యాంక్కి వెళ్ళాలి. అంటే నిన్న సచివాలయం చుట్టూరు తిప్పించారు, ఇప్పుడు బ్యాంకుల చుట్టూరు తిప్పిస్తారు. ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే
ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే ఇంత మునుపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చేవాడిని, ఇప్పుడు బ్యాంక్ అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది. కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు. ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు. అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గరికి పోవాలి. అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు గాయాలి. అంటే వీడు అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలేయాలి, బురద జల్లాలి. ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. 45-46 డిగ్రీలు టెంపరేచర్, వడగాల్పులు, మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా గ్రామాల్లో. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు. ఇంకొక పక్కన ఇలాంటివి చేసి ముసలి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది, బలహీనంగా ఉంటారు. పండుటాకు మారిగా చిన్న గాలి వస్తే ఆకు రాలిపోతుంది. అలాంటి ముసలి వాళ్ళని మండు టెండల్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతామనడం ఏ విధంగా సబబు అని అడుగుతున్నాం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి కూటమి నాయకులకు ఘన స్వాగతం పలికిన గంధం సునీత. అరాచక పాలన అంతం, కూటమి పంతం, పెత్తందారి పాలనలో రాష్ట్ర విధ్వంసం, విశ్వసనీయత, నైతికత లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కూటమి ఎంపీ అభ్యర్థి రమేష్ పేర్కొన్నారు. కీర్తిశేషులు గంధం నందగోపాల్ కుమార్తె గంధం సునీత ఆధ్వర్యంలో కూటమి ప్రచార కార్యక్రమం నరసింగపల్లిలోని వారి స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రమేష్, టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ విచ్చేశారు. వారికి సునీత, గిరిధర్ దంపతుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ముందుగా నందగోపాల్ విగ్రహానికి ఎంపీ అభ్యర్థి రమేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ, సునీత ప్రముఖ పారిశ్రామికవేత్త, మీ వాణిని ఢిల్లీ వరకు వినిపించిన గొప్ప వ్యక్తి, శక్తి, కీర్తిశేషులు గంధం నందగోపాల్ కుమార్తె అని అన్నారు. తన తండ్రి ఆశయాలను ముందుకు నడిపిస్తూ మీ వెన్నంటే ఉన్నారని తెలిపారు. నా విషయానికి మీ సహకారం కావాలని అన్నారు. మోదీ ప్రధాని అయితే దేశ ప్రగతి బాగుంటుందని అన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. రత్నాకర్ మాట్లాడుతూ, సొంత చెల్లికి అన్యాయం చేసి బాబాయ్ చావుకు కారణమైన వ్యక్తి ఇక్కడ మహిళలకు సేవ చేస్తాడా, నమ్మగలమా అని అన్నారు. సునీత మాట్లాడుతూ, గాజు గ్లాస్ మీద ఓటు వేసి కొడతాలను, కమలం గుర్తుపై ఓటు వేసి సీఎం రమేష్ను గెలిపించి మన ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ప్రకృతి వనరులతో చేసిన ఆహార పదార్థాల ప్రదర్శన, అతిథులు చూసి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్ చేసిన వాళ్ళు ఉద్యోగ అవకాశాలు లేక, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక, జగన్మోహన్ రెడ్డి దాచుకుంటే తప్పితే ఇక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఏదైనా కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలైతే టీచర్ పోస్టులు కొన్ని లక్షలు ఖాళీ ఉన్నాయి ప్రభుత్వాల్లో. అవన్నీ కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మిమ్మల్ని బానిసలు చేసి నేనేదో ఈ పథకం ఇస్తా, ఆ పథకం ఇస్తా అని చెప్పేసి అందరినీ పని లేకుండా, ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాడు. అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలా అని చెప్పేసి ఆయన అనకాపల్లికి పోయి నువ్వు పోటీ చేయి, ఆ ప్రాంతం వెనుకబడి ఉంది, అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, యువత 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు ఉండే యువత ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉన్నారు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, నువ్వు అక్కడ ప్రజలకు చెప్పి అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి మంచి అనువైన ప్రదేశం. ఎందుకంటే నేషనల్ హైవే ఉంది, రైల్వే లైన్ ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, మనకు సముద్రం ఒడ్డు పక్కన ఉంది, పోర్ట్ ఉంది. ఇవన్నీ ఉండే దగ్గర ఇండస్ట్రీస్ బాగా రావాలి. నేను ఈ ప్రాంతంలో ఇండస్ట్రీగా డెవలప్ చేసేదానికి చర్యలు తీసుకొని ఇక్కడ పిల్లలకి ఉద్యోగాలు వచ్చి వారి భవిష్యత్తు బంగారు బాట చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, ఎందుకంటే నాకు దేవుడిచ్చిన వరంగా అనకాపల్లికి ఈరోజు రావడం, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే తప్పకుండా ఈ అలవాట్లకు, ఎందుకంటే ఉద్యోగాలు లేకుండా పోతే పిల్లలు ఏం చేస్తున్నారంటే గంజాయికి అలవాటు పడుతున్నారు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఒకసారి అది అలవాటు పడితే జీవితంలో వారు బాగుపడాలంటే కష్టమవుతుంది. ఈ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే రేపు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే వ్యతిరేకత ఓటు చీలకూడదు. అది చీలితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఎలక్షన్ లో ఏమన్నా అవకాశం ఉంటుందేమో. ఒక్క ఓటు కూడా చీలకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు కలిస్తే ఈ ఆంధ్రప్రదేశ్ కు బంగారు భవిష్యత్తు వస్తుంది. వీరందరికీ కూడా రేపు
చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే ఒక్కొక్కరికి పెన్షన్ 4,000 రూపాయలు. ఈ లిక్కరు ఏదైతే ధరలు పెంచారో ఆ ధరలు తగ్గించే విధంగా నాణ్యమైన ఇచ్చేట్టుగా, అలాగే 3 నెలల నుంచి పెన్షన్ 1000 రూపాయలతో కలిపి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల వేళ అమిత్ షా నకిలీ వీడియోలు కలకలం, ఎఫ్ఐఆర్ నమోదు. అనకాపల్లి జిల్లా చోడవరంలో సీఎం జగన్ సోమవారం ఎన్నికల ప్రచారం. ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్. వచ్చే నెల పెన్షన్ పంపిణీ విషయంలో మరో భారీ కుట్రకి తెరలేపి మళ్లీ శవ రాజకీయానికి రెడీ అవుతున్న జగన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.